ప్రపంచంలో ఉన్న అతి ప్రమాదకరమైన నదుల్లో దూకి ఈత కొట్టి అక్కడున్న ప్రమాదకరమైన చేపలని ఈ ప్రపంచానికి చూపిస్తూ వాటి గురించి వివరించిన వ్యక్తి జెర్మీ వేడ్. కానీ మన భారతదేశంలో ఉన్న గంగా నదిలో అడుగు పెట్టడానికి ఇతను భయపడ్డాడు. పవిత్రమైన నదిలో ఇతను దిగకుండా ఆ నది గురించి ఈ ప్రపంచానికి ఒక భయంకరమైన నిజాన్ని చెప్పాడు. ది రివర్ గంగా. ఈరోజు ఈ వీడియోలో గంగా నది గురించి పూర్తిగా తెలుసుకుందాం. గంగా నది ఇది చాలా పవిత్రమైన నది మరియు పొడవైన నది. ఇది హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసేంత వరకు దాదాపు 2525 కిలోమీటర్ల పొడవు గల పొడవైన నది గంగా నది. ఈ పవిత్రమైన నది మొదట హిమాలయాల్లో గల గంగోత్రి సరోవర్ వద్ద భగీరథగా పుట్టి అక్కడ నుండి దేవప్రయాగ వద్ద అలకనంద అనే 2 నదుల కలయిక తర్వాత అక్కడి నుండి గంగా నది ప్రయాణం మొదలవుతుంది. గంగా నది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ అలాగే పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రాలలో ప్రవహించి చివరిగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. గంగా నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిని విజిట్ చేయడానికి దేశం నలుమూల నుండి కాకుండా ప్రపంచ నలుమూల నుండి అక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. అక్కడ గంగా నదిలో స్నానం చేయడం ద్వారా తమ పాపాలన్నీ పోతాయని నమ్మి అక్కడ స్నానాలు ఆచరిస్తూ నదులకు పూజలు చేయడం ఆనవాయితీ. అలాంటి గంగా నదిలో జెర్మీ వేడ్ దిగడానికి ఆలోచించాడంటే దానికి చాలా పెద్ద కారణమే ఉంది. జెర్మీ వేడ్ అక్కడ గంగా నదిలోని వాటర్ టెస్ట్ చేసినప్పుడు ఫికెల్ క్లోరోఫామ్ అనేది 8200గా వచ్చింది. అది నదిలో సాధారణంగా ఎంత ఉండాలంటే 0 to 500 ఉండాలి. అది ఈత కొట్టడానికి. ఇక తాగడానికైతే 0గా ఉండాలని చెప్పాడు. ఇది విన్న తర్వాత గంగా నది ఎంత పెద్ద కాలుష్యానికి గురైందో చూడొచ్చు. అసలు గంగా నది ఎందుకు కాలుష్యమైంది, దీనికి కారణాలేంటి అనేది పూర్తిగా పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. గంగా నది కాలుష్యానికి మొదటి కారణం చెప్తే మీరందరూ షాక్ అయిపోవాల్సిందే. ఏంటంటే మొదటి కారణం మనమే. మన సనాతన ధర్మాల సంస్కృతుల పరంగా మనం గంగా నదిని చాలా వరకు మనం కలుషితం చేస్తున్నాం. అవును, మీరు వింది నిజమే. ఎందుకంటే గంగా నది ఒడ్డున చాలా ఏళ్ల క్రితం అంటే పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. నేను ముందుగా చెప్పినట్టు ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి గంగా నదిలో స్నానం చేయడానికి, అక్కడున్న దేవతలను మొక్కడానికి వస్తూ ఉంటారు. సందర్శకులు వస్తూ ఉంటారు, స్థానికులు కూడా చాలామంది అక్కడ ఉంటారు. సో ఇలా వచ్చినప్పుడు పూజలు చేసి పూజ సామాగ్రిని నీళ్ళల్లో వదిలేస్తూ ఉంటారు. అండ్ అలాగనే దూరం నుండి వచ్చే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో ఏదైతే పూజ చేసిన దేవుని ఫొటోసు అండ్ ముడుపులు అలాంటివి తీసుకొచ్చి గంగా నదిలో నేరుగా పడివేస్తారు. అండ్ ఇంకా డీప్గా వెళ్తే గంగా నది ఒడ్డున కాల్చిన మృతదేహాల బూడిదను గంగలో కలుపుతారు. అండ్ కొన్ని ప్రదేశాలలో సగం కాలిన మృతదేహాలను కూడా గంగా నదిలో వేస్తారు. వీటి ద్వారా చాలా గంగా నది కాలుష్యానికి గురవుతుంది. రెండో కారణం ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్ ద్వారా గంగా నది చాలా కాలుష్యానికి గురవుతుంది. అది మానవులు చేసేది ఒక 50% ఉంటే ఇంకో 50% ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అలాగే తోలు పరిశ్రమలు గంగా నది ఒడ్డున చాలా ఉన్నాయి. అండ్ టెక్స్టైల్స్ అండ్ చక్కెర మిల్లులు ఇలా చూసుకుంటూ పోతే 5 రాష్ట్రాలలో చాలా ఫ్యాక్టరీస్ అనేవి గంగా నది ఒడ్డునే ఉన్నాయి. నేరుగా గంగా నదిలోకి తమ వ్యర్థాలను వదిలేస్తున్నారు. దానివల్ల ఫికెల్ క్లోరోఫామ్ అనేది ఆ నీటిలో చాలా ఎక్కువ అవుతుంది. ఇది మరి పరిశ్రమలు కాలుష్యం చేస్తున్నాయి, దీనిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అని అంటే ప్రభుత్వం పట్టించుకుంది. కొన్ని సంవత్సరాల నుండి పట్టించుకుంటూనే ఉంటుంది. కానీ ఎటువంటి మార్పు అయితే గంగా నది కాలుష్యాన్ని తగ్గించలేదు. కొన్ని నివేదికలు ఉన్నాయి. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అని చెప్పేసి మన భారత ప్రభుత్వం జలశక్తి శాఖ కింద దీన్ని తీసుకొచ్చింది. ఇది గంగా నది కాలుష్య రహితంగా అంటే కాలుష్యాన్ని తగ్గించడానికి నమామి గంగా 2.0 అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద గంగా నదిలో ఉన్న వ్యర్థాలను క్లీన్ చేయడానికి
మన భారత ప్రభుత్వం మొన్న జరిగిన మార్చ్ బడ్జెట్ సమావేశాల్లో 3,400 కోట్లు డబ్బును మంజూరు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి 20,000 కోట్ల నిధులను మన భారత ప్రభుత్వం కేటాయించింది. సో ఆ నిధులు కొద్దిగా అంటే డెవలప్మెంట్ అవుతూ అంటే కొద్దిగా అనేది విడుదల చేసేస్తాం. ఇయర్కింత అని చెప్పేసి విడుదల చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ గంగా నది కాలుష్యం తగ్గించిందా ప్రభుత్వం ఈ మనీని పెట్టి అని అంటే తగ్గించలేదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలను మనం అంటే కొందరు విలేకరులు అడిగినప్పుడు ఆ ప్రజలు ఏం చెప్పారంటే వాళ్ళు ఆ మనీని వేరే విధంగా అంటే వాళ్ళు వెనుకేసుకున్నారు తప్ప గంగా నదిని క్లీన్ చేయడం అండ్ అలాగే గంగా నది కాలుష్యం తగ్గించడానికి వాళ్ళు చేయాల్సిన చర్యలు ఎలాంటి చేపట్టలేకపోవడం అండ్ వ్యర్థాలు ఏదైతే తోలు పరిశ్రమలు అయితే ఉన్నాయో వాటిని వ్యర్థాలు నేరుగా అంటే క్లీన్ చేయకుండా పడివేస్తున్నారు చెప్పేసి అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ ఇదంతా గమనించిన ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. అండ్ ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో అవి వాటర్ యూజ్ అయిన తర్వాత కెమికల్స్ కలిసిన తర్వాత వాటిని క్లీన్ చేసే ప్రాసెస్కి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని చెప్పేసి ఆ డబ్బును ఆదా చేసుకోవాలని చెప్పేసి నేరుగా గంగా నదిలోకి వాళ్ళు వ్యర్థాలను వేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గంగా నది అనేది ఫ్రీగా దొరుకుతున్న వాటర్ కాబట్టి వాటికి డబ్బులు ఎందుకు వృధా ఖర్చు చేయడం అని చెప్పేసి నేరుగా ఈ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో కెమికల్స్ని వాటర్స్ని డంప్ చేస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గంగా నది ఒడ్డున ఉన్న పట్టణాలు, నగరాలు, గ్రామాలు అండ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ నది ఒడ్డున ఒక 10 కిలోమీటర్ రేడియస్, ఒక 20 కిలోమీటర్, 100 కిలోమీటర్ రేడియస్ ఉన్న వాటికి కూడా కెనాల్స్ అంటే మున్సిపాలిటీ కాలువలు ఉంటాయి కదా, మన డ్రైనేజ్ సిస్టమ్ అంతా నేరుగా గంగా నదిలో డంప్ అవుతుంది. సో దీన్ని క్లీన్ చేయకుండా డైరెక్ట్గా డంప్ చేస్తే అక్కడ ఉండే గంగా నదిలో ఉండే వాటర్లో చాలా భయంకరమైన బ్యాక్టీరియాస్ అనేవి అభివృద్ధి చెందుతున్నాయి. సో 8,200 అంటే మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకొక కాలుష్యం ఏంటంటే వ్యవసాయం ద్వారా కూడా గంగా నది కాలుష్యం అవుతుందని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్స్ అయితే చెప్తున్నాయి. పంట అధిక దిగుబడి రావడానికి అక్కడున్న రైతులు ఎక్కువ కెమికల్స్ వాడడం అండ్ పురుగుల మందు వాడడం ఇలాంటివి చేసినప్పుడు వర్షం వచ్చి ఆ వర్షం ద్వారా నీరు ఏదైతే ఉందో ఆ గంగా నదిలో కలవడం అక్కడున్న జీవరాశులన్నీ చనిపోవడం ఇంకా కెమికల్స్ అనేవి ఎక్కువడం జరుగుతుంది. అంటే వ్యవసాయం ద్వారా కూడా మన నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. అండ్ ప్లాస్టిక్ అంటేనే తెలుసు పర్యావరణాన్ని ఎంతవరకు కాలుష్యం చేస్తుందో మనం ఇప్పటికి కూడా చూస్తున్నాం. మనం ప్లాస్టిక్ రోజువారీ దాంట్లోనూ వాడుతున్నాం. ప్లాస్టిక్ను మనం నిరోధించాలి అని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది జరగడం లేదు. సో గంగా నదిలో ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి చాలా అంటే 20% గంగా నది కాలుష్యానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు. ఈ విజిటర్స్ ఎవరైతే ఉన్నారో సందర్శకులు అండ్ లోకల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా తినుబండారాలలో ప్లాస్టిక్ అంటే తినే వస్తువులు ప్లాస్టిక్లో పెట్టి ఇవ్వడం అండ్ గంగా నదిలోకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ గంగా నదిలో డంప్ చేయడం అండ్ అక్కడ ఉండే ప్లాస్టిక్ సంచులు ఏవైతే సామాన్లు తీసుకున్నప్పుడు ప్లాస్టిక్ సంచులను వాడడం ద్వారా అక్కడ అండ్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళి మళ్ళీ గంగా నదిలో విసిరేయడం ద్వారా గంగా నది కాలుష్యం అనేది ఇంకింత పెరుగుతుంది. గంగా నది కాలుష్యం చెప్పలేని రీతిలో ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా గంగా నది వైపే చూస్తుంది. సో అలాంటి గంగా నదిని మనం కాపాడుకోవాలని చెప్పేసి దాదాపు 2013 నుంచే కొన్ని సనాతన ధర్మాలను పాటించే సంస్థలు గంగా నది కాలుష్యాన్ని తగ్గించాలంటూ ఎన్నో రకాల ఉద్యమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలతో గుమిగూడి గంగా నది కాలుష్యాన్ని తగ్గించాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటూనే ఉంది. సో 2013 నుంచి 2026 వరకు ఆ గంగా నది కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్న ప్రభుత్వాలన్నీ సిగ్గుపడాలి. భారత జనతా పార్టీ వచ్చిన తర్వాత నమామి గంగా అనే పథకం పెట్టిన తర్వాత గంగా నది వ్యర్థాలను అంటే కాలుష్యం అనేది తగ్గిందని చెప్పేసి నమామి గంగా 2.0లో ఉంది. కావాలంటే వెళ్ళి చూడండి, అది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు. అండ్ ప్రభుత్వము ఈ పని చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏంటంటే ఈ 20,000 కోట్లు ప్రజల సొమ్ము ఏదైతే ఉందో అదంతా బీజేపీ వెనుకేసుకుంటుంది.
అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూనే ఉంది. గంగా నది కాలుష్యాన్ని తగ్గించడం లేదు, గంగా నది కాలుష్యాన్ని పట్టించుకుంటలేరు, గంగా నదిలో ఏవైతే వ్యర్థాలు ఉన్నాయో వాటిని క్లీనింగ్ చేసే పద్ధతులు అండ్ ఎస్టీపీలు అంటే ఏవైతే మురుగు నీరుని శుద్ధి చేసి మంచినీటిగా చేసే సంస్థలు ఏవైతే ఎస్టీపీఎస్లు ఉన్నాయో వాటిని అసలు పెట్టట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీని విమర్శిస్తూనే ఉంది. సో వీళ్ళ విమర్శలు జరుగుతూనే ఉన్నాయి కానీ గంగా నది మాత్రం కాలుష్యాన్ని తగ్గించలేకపోతున్నారు. అండ్ ఈ గంగా నది అనేది ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉన్న పార్టీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటు బ్యాంకుగా అంటే ఓటు బ్యాంకుగా గంగా నదిని మేము మంచిగా చేస్తాం, మాకు ఓటు వేయండి, గంగా నదిని మేము రక్షిస్తాం, మాకు ఓటు అని చెప్పేసి ఓటు బ్యాంకుగా ఈ రెండు వర్గాలన్నిటివి డివైడ్ చేసుకున్నాయని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తున్నారు. అండ్ కొన్ని నివేదికలు, కొన్ని న్యూస్ పేపర్స్ వీటిపై చాలా ఆర్టికల్స్ అయితే రాసింది. మీకు చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా గూగుల్లోకి వెళ్ళి చూడండి. మరి గంగా నదిని మనం ఎలా సురక్షితంగా రక్షించుకోవాలి అని చెప్పేసి నేను కొన్ని రీసెర్చ్ చేశాను, అంటే తెలుసుకున్నాను ఎలా జాగ్రత్త పడాలి, ఏం చేయాలి, గంగా నదిని కాలుష్యం నుంచి తగ్గించాలంటే మనం ఏం చేయాలి, మన ఫ్యూచర్ వాళ్ళకి ఎలా అందించాలి గంగా నదిని అని చెప్పేసి నేను కొన్ని పద్ధతులను మీకుతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్, గంగా నది ఒడ్డున ఏవైతే పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రజల్లో గంగా నది కాలుష్యం అయింది, దాన్ని తగ్గించాలని చెప్పేసి కొన్ని అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో మంచిని పోర్ట్రేట్ చేస్తూ వీడియోలు చేస్తూ ప్రజల వద్దకు తీసుకెళ్ళి అవగాహన పెంచినట్టు మనం కూడా గంగా నదిని ఏ విధంగా శుభ్రం చేయాలి అని చెప్పేసి అవగాహన సదస్సులు అండ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో మనం కూడా #సేవ్ గంగా అని చెప్పేసి మనం కూడా ముందడుగేయాలి. ముందుగా మనము ఏదైతే నది ఒడ్డున జీవిస్తున్న ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఒకటి చెప్పాలి, ప్లాస్టిక్ని తక్కువ వాడండి, తక్కువ యూజ్ చేయండి అని చెప్పాలి. అండ్ నగరాలు అలాగే విలేజెస్ అండ్ అలాగే గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డ్రైనేజ్ సిస్టము అంతా ఒక దగ్గర కలిసి ఒక పెద్ద కెనాల్ టైప్లో తీసుకెళ్ళి ఎస్టీపీఎస్లు అని చెప్పేసి ఉంటాయి మున్సిపల్లో. సో ఏవైతే వాటర్ని వ్యర్థాల నుంచి క్లీన్ చేసి మంచి వాటర్గా ఉత్పత్తి చేస్తుందో అలాంటి కేంద్రాలను ఇలాంటి నగరాల ద్వారా పట్టణాల దగ్గర అండ్ గ్రామాల దగ్గర పెట్టి వాటి సామర్థ్యాలను పెంచేలా మనము అవగాహన సదస్సులు పెంచాలి. సో ఎవరైతే పూజలు చేసుకుంటున్నారో సనాతన ధర్మాలలో ఉండే ఆచారాలను నమ్మకాలను మీరు పాటిస్తారో పూజలు చేస్తారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీరు పూజలు చేసిన సామాగ్రిని నేరుగా గంగా నదిలో వదిలేయకండి. దయచేసి అక్కడ ఉన్న డస్ట్బిన్లో లేదంటే డస్ట్బిన్ లేకపోతే అక్కడ ఉన్న కార్యనిర్వహణ చేసే వాళ్ళకి వెళ్ళి క్వశ్చన్ చేయండి, ఇక్కడ డస్ట్బిన్ ఎందుకు లేవు, సో నదిని మనం సేఫ్గా రక్షించుకోవాలి అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయడం ద్వారా ఆ మార్పు అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో క్వశ్చన్ చేయండి అండ్ డస్ట్బిన్ని యూజ్ చేయండి. పూజ చేసిన తర్వాత వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ప్లాస్టిక్ను అండ్ కొబ్బరి ముక్కలు అండ్ దుస్తువులు, ఫొటోసు ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డస్ట్బిన్లో యూజ్ చేయండి. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ చదువుకుంటున్నారో ఈ జనరేషన్ పిల్లలకు ఏంటంటే వచ్చే సంవత్సరం నుంచి అయినా కానీ లేదంటే ఈ పాఠ్య పుస్తకంలో ఒక్క పాఠ్యం అంటే లెసన్ పెట్టాలి ఏంటంటే క్లీన్ గంగా అండ్ క్లీన్ రివర్స్ అని చెప్పేసి ఒక లెసన్ అయితే పెట్టాలి. మనము రివర్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోగలము అండ్ రివర్స్ని ఏ విధంగా పొల్యూట్ కాకుండా కాపాడుకోగలము అండ్ మన వంతు కృషిగా మనం ఏం చేయగలము, ప్లాస్టిక్ను నిరోధించడము అండ్ అలాగే వాటర్స్ ఏవైతే వ్యర్థాలను డైరెక్ట్ వదలకుండా మనం ఏం చేయాలి అండ్ అలాగే ఇంట్లో మనం ఏ విధంగా ఈ రివర్లను కాపాడుకునే విధంగా జాగ్రత్తలు చేపట్టాలి అనేవి పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు నేర్పిస్తేనే రానున్న 10-20 సంవత్సరాలు వాళ్ళు పాటించితే ఈ పద్ధతులు గంగాను మళ్ళా పునర్వైభవంగా మనం చూడొచ్చు. ఇవన్నీ మనము చేస్తే గంగా నది సేఫ్గా ఉంటుంది. ఇక ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటో తెలుసా, మిషన్ గంగా 2.0 అని చెప్పేసి ఏవైతే వచ్చిన నామినీ గంగా 2.0కి ఆ నిధులను పెట్టి అప్డేట్ వర్షన్స్ ఏవైతే చైనా, జపాన్ అండ్ అలాగే USA ఇలాంటి రివర్స్ని మనం కాపాడుకునే విధానాలను అక్కడి నుండి తీసుకొచ్చుకొని మన గంగా నదిని మనం కాపాడాలి. మెయిన్
ఇంకొక విషయం ఏంటంటే కాపాడుకోవడానికి పెట్టుబడులు తీసుకొచ్చిన డబ్బులను ఏవో మిషన్స్ మీద పెట్టేసి అవి తీసుకొచ్చేసి వదిలేస్తే కాదు, కరెక్ట్గా పాయింట్ టు పాయింట్, డే టు డే ఈరోజు ఏం చేసాం అని చెప్పేసి లైవ్ పెట్టి గంగా నదిని క్లీన్ చేయాలి. అండ్ అలాగే ఈ పరిశ్రమలు ఏవైతే గంగా ఒడ్డున ఉన్నాయో ఆ పరిశ్రమలు అన్నిటికీ లిస్ట్ తీసి ఏవైతే కరెక్టు పద్ధతులను పాటిస్తూ గంగా నదిలోకి వాటర్ డంప్ చేస్తుందో అలాంటి ప్రాజెక్టులను మాత్రమే ఉంచి మిగతా ప్రాజెక్టులను కొలాప్స్ చేయాలి. అండ్ అలాగే ఇప్పుడున్న ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టాప్ చేసేసి తక్కువ పొల్యూషన్ వచ్చే ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే గంగా ఒడ్డున ఉంచాలి. అండ్ నీటి ఉపయోగం లేని ఫ్యాక్టరీస్ను ఉంచాలి. అండ్ అలాగే నీటి ఉపయోగాన్ని తక్కువగా వాడే ఫ్యాక్టరీస్ను వాళ్ళు డెవలప్ చేయాలి. అరుణ్ టాక్స్ అని చెప్పేసి మన ఛానల్. సో ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ విషయాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోను యూజ్ ఉంటుందంటే, ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ ఉంది బ్రో అంటే ఖచ్చితంగా ఒక ముగ్గురికి షేర్ చేయండి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి షేర్ చేయమనండి. ఖచ్చితంగా యూజ్ ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే ఈ టాపిక్ నేను తీసుకునేటప్పుడు చాలా ఆలోచించిన, చాలా రీసెర్చ్ కూడా చేసిన. అండ్ మా 10th సోషల్ టీచర్కి నిజంగా మొక్కాలి. ఎందుకంటే ఆమె చెప్పిన సబ్జెక్టులు కూడా నాకు కొన్ని గుర్తుండడం వల్ల లైక్ ఈ వీడియోలో చాలా యూజ్ అయింది. సో మై 10th క్లాస్ సోషల్ టీచర్, థ్యాంక్ యూ టీచర్. సో మాకుంది పొల్యూషన్ ఎలా తగ్గించాలని చెప్పేసి. ఇప్పుడున్న పిల్లలకు కూడా ఉంటే కామెంట్ చేయండి, మీ పిల్లల గురించి చూపించండి. అలాగనే అరుణ్ టాక్స్ని సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ చాలా విలువైంది నాకు. సో డూ సపోర్ట్, డూ సబ్స్క్రైబ్, డూ వాచ్.